శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మంలో నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో నిన్న 25వ భాగంలో 20వ శ్లోకం తెలుసుకున్నాం. ఈరోజు 26వ భాగంలో 21వ శ్లోకంలో ఉండే విశేషాంశాల గురించి తెలుసుకుందాం. 21వ శ్లోకం. సర్వారుణా అనవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివా స్వాధీనవల్లభ. మనకు ఈ శ్లోకంలో 6 పదాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క శ్లోకంలో పదాలు బట్టి మనం ఆపి చదవాల్సింది. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి మొదటి నామం సర్వారుణ. ఈ సర్వ అరుణ అనేది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు లలితా సహస్రనామంలో. అమ్మవారు చిదగ్నిగుండంలో వచ్చినప్పుడు నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అని చెప్పారు, ఉజ్జద్భాను సహస్రాభ అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. మరి అమ్మవారు ఈ విశ్వమంతా వ్యాపించిన ఆ శక్తి ఎరుపు రంగులో ఉంది. అంటే సర్వ అరుణ, సర్వ అన్ని సమస్తం అరుణ ఎరుపు రంగులో ఉంది. అమ్మవారు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నారు అంటే పరమాత్మ వచ్చి తెలుపు రంగు, అమ్మవారు ఎరుపు. అంటే జ్యోతి స్వరూపంగా ఉన్న పరమాత్మలోంచి వచ్చిన వెలుగు విమర్శ రూపమై వ్యాపించింది. ఆ విమర్శ రూపిణియే ఆ ప్రకాశం, ఆ వెలుగు. ప్రకాశం అయ్యేవారు వెలుగు, అమ్మవారు వ్యాపించింది వెలుగు రూపంలో. ఆ వెలుగులన్నీ కూడా ఎరుపు వర్ణంలో ఉన్నాయి. అంటే అయ్యవారి యొక్క శక్తి లేచి విశ్వమంతా వ్యాపించింది. ఆమె సర్వారుణ. అంటే కాంతి స్వరూపం. కాంతి ఎప్పుడు ఎర్రగా ఉంటుంది. మనకు ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం కూడా ఎర్రగానే ఉంటుంది. అటువంటిదే అమ్మవారు కూడా. అమ్మవారి యొక్క బండాసురుడి కోసం చిదగ్నికుండంలోంచి వచ్చిన అమ్మవారు మాత్రం పైనుంచి కింద వరకు ఆమె తల పైన పెట్టుకున్న కిరీటం దగ్గర నుంచి కాలి గోరి వరకు ఎర్రగా ఉన్నారు పైన అర్థం. ఇంకా విశ్వమంతా వ్యాపించిన ఆ శక్తి కాంతి స్వరూపంగా ఎర్రగా ఉంది. కాంతి మనకు 3 శక్తులుగా ఉంది. సూర్యశక్తి, చంద్రశక్తి, అగ్నిశక్తి. సూర్యుడిలోనే చంద్రశక్తి ఉంది, అగ్నిశక్తి కూడా ఉంది. మనకు అది తెలుసు. సౌందర్యంలో చెప్పుకున్నాం. ముఖం బిందుం కృత్వా, ఆ శ్లోకాన్ని తెలుసుకున్నాం మనం. 2 ఆ సూర్యుడిలోనే ఉన్నాయి. అందుకనే సూర్యకాంతి వచ్చి సైన్స్ ప్రకారం కూడా సూర్యకాంతి వచ్చి పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. స్వయం ప్రకాశ శక్తి లేని వాడు చంద్రుడు. ఆ శక్తిని ఇస్తున్న వాడు ఎవరంటే సూర్యుడే. కాబట్టి సూర్యుడిలో నుంచి శక్తి తీసుకొని చంద్రుడు వెలుగుతున్నాడు. అలాగే సూర్యుడిలోంచి వేడి మనకు తెలుస్తోంది. మధ్యాహ్నం పూట చూస్తే మనకు తెలుస్తోంది. అదంతా అగ్నిశక్తి. అంటే సూర్యుడిలోనే అగ్ని ఉంది, వెలుగు ఉంది. వెలుగు, వేడి, చల్లదనం 3 ఉన్నాయి. మరియు సూర్యుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉండే నీటిని గ్రహించి మనకు వర్షంగా ఇస్తున్నాడు. మనకు జీవశక్తిగా ఉన్నాడు. ఇన్ని శక్తులకు మూలాధారం సూర్యుడైతే ఆ సూర్యుడిలో కూడా వెలుగిస్తున్న తల్లి ఎవరు? ఆమె సర్వారుణ. మన సూర్యకాంతి ఉదయంలో చూడంగానే ఎరుపు వర్ణంలోనే వస్తాడు ఆకాశంలో. అలాగే అమ్మవారు ఎప్పుడు ఆ రంగులోనే ఉంటారు. ఎప్పుడు సర్వారుణ. అంతటా ఆ వెలుగు ఎర్రగానే ఉంటుంది అనమాట. అందుకని ఆ పదం చెప్తున్నారు. పైన అర్థమైతే చిదగ్నికుండంలోంచి వచ్చిన అమ్మవారు పైన కిరీటం నుంచి కాలు గోరు వరకు ఎర్రగా ఉన్నారని అర్థము. ఆ లోకాతీతమైన ఆ సౌందర్యము, ఆ చైతన్య స్వరూపిణైన అమ్మవారు విశ్వమంతా ఎరుపు వర్ణంలో కాంతి రూపంలో వ్యాపించి ఉందనేది లోపలి అర్థం. పైకి మాత్రం ఇలా చెప్పారన్నమాట. ఇది మనకు సర్వ అరుణ అనే దానిలో ఉండే అర్థం. ఇంకా 2వ పదం అనవద్యాంగి. అటువంటి తల్లి ఎలా ఉంది? అనవద్యాంగి. ఆ సర్వారుణగా ఉన్న అమ్మవారు అనవద్యాంగి. అంటే అవధ్యం అంటే లోపం, అనవద్యం అంటే లోపం లేదు. ఇది సర్వారుణ. పై నుంచి కింద వరకు ఎరుపు వర్ణంలో ఉంది. ఆమె ఎటువంటిదిట?
అనవద్యాంగి, ఆమెకి ఏ లోపం లేదు, ఏ దోషము లేదు. ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి, ఆమె ఒక నిరాకారమైన ఆ తత్వం ఒక రూపం ఆ కాంతి స్వరూపమే ఒక రూపం తీసుకొని వస్తే ఆమెకు సహజంగానే ఉంది. ఆమె పుట్టలేదు. మనలాగా పుట్టడం, పెరగడం, మరణం ఏమీ లేవు, నశించడం ఏం లేవు. మనమైతే పుడతాం, పెరుగుతాం, మళ్ళీ వృద్ధాప్యం వస్తుంది, ఈ పెరిగిన శరీరమే మళ్ళీ నశించడం మొదలుపడుతుంది, చివరికి పూర్తిగా నశించి మరణిస్తాం. కానీ అమ్మవారికి అది లేదు. ఆమెకంటూ ఒక దేహము నిరాకారం, కానీ ఆమె ఒక దేహం తీసుకున్నా కూడా అది దివ్య దేహమై ఉంటుంది. ఆ దేహానికి పరిమితులు ఉండవు, మనకైతే పరిమితులు ఉంటాయి. మనకైతే దోషాలు ఉంటాయి, మనం అంటే పొట్టి, పొడుగు, లావు, ఇన్ని రకాల దోషాలు ఉంటాయి. కానీ ఆమె శరీరం సాముద్రిక శాస్త్రంలో ఎటువంటి కొలతలు ఉండాలో అటువంటి కొలతలతో ఉన్న దివ్య విగ్రహం ఆమెది. కాబట్టి అనవద్యాంగి, ఆమె శారీరకంగా చూసినా లోపం ఉండదు, ఒకవేళ శరీరంలో వచ్చే మార్పుల ప్రకారం చూసినా కూడా ఆమెలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఆమె నిత్య ఎప్పుడు ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి అనవద్యాంగి అని వర్ణించారు. ఇంకా తర్వాత సర్వాభరణ భూషిత, ఆమె అన్ని ఆభరణాలు ధరించి ఉంది. మనం చూస్తే చిదగ్నికుండంలో వచ్చిన అమ్మవారు పై నుంచి కింది వరకు కూడా అన్ని ఆభరణాలు ధరించి ఉన్నారు. ఎలా ఉన్నాయి చూడండి. మనకు మొదటి నుంచి ఆ చిదగ్నికుండ నుంచి వస్తున్నప్పుడే అమ్మవారికి అన్ని ఆభరణాలు చెప్పారు. మరుదుల దగ్గర నుంచి కాలి అంగల్ దాకా అన్ని చెప్పారు. అన్ని ఆభరణాలు ఆమె ధరించి ఉన్నారు. అంటే అర్థమేంది? పైన అర్థమైతే నిరాకారమైన ఆ తత్వం ఒక రూపం తీసుకున్నప్పుడు స్త్రీ సహజంగా ఉండే, మనకంటే అలంకారాలు ఇష్టం ఆడవాళ్ళకి, స్త్రీ సహజంగా ఉండే ఆ ఆభరణాలన్నీ ధరించి వచ్చింది ఆమె భూమి మీదకి అని అర్థం. కానీ లోపల అర్థం ఆమె ఆభరణాలు ఏంటి అంటే మంత్ర రాసే ఆమె యొక్క ఆభరణాలు. కాబట్టి సర్వాభరణ భూషిత. ఇంకా శివ కామేశ్వర అంకస్థ, ఆమె శివుని యొక్క అంకస్థానంలో కూర్చోంది. ఇక్కడ పండుకో ఉన్నాడు ఆయన సదాశివుడు, ఆయన అంకం మీద తొడ మీద కూర్చోంది ఆమె. అంటే అర్థం ఇక్కడ ఇలా చూపిస్తున్నారు, అంటే మనకు అర్థం కావడం కోసం చూపిస్తున్నారు. కానీ నిజానికి అమ్మవారు బండాసురుని సంహరించడానికి కోసంగా భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు దేవతలు ప్రార్థిస్తే కదా వచ్చింది. దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడు అందరూ కలిసి ఏం చేశారంటే అమ్మవారు మహారాణి, ఆ మహారాణికి మహారాజు ఉండాలని చెప్పి ఆ పరమాత్మనే ఆయన ఈమె మన లలితాదేవి సౌందర్యంతో ఉంది కాబట్టి, అందంగా ఉంది కాబట్టి, అటువంటి అందంతో కూడినట్టుగా అయ్యవారిని కూడా ఆయన కూడా మారిపోయాడు ఆమె కోసంగా. వెంటనే ఆయన రూపం మార్చుకొని దివ్య సుందర రూపం ధరించాడు ఆయన. అప్పుడు ఆయన ఆ శివుడే కామేశ్వరుడుగా అయిపోయాడు. అయిపోగానే ఆయన శివుడు ఎట్లాంటి వాడు? ఆ శివుడు ఆయన లోకాలకు అతీతంగా ఉన్నప్పుడేమో లోకాతీతుడు, గుణాతీతుడు, సర్వాతీతుడు. కానీ మనం ఈ రూపం తీసుకొని రాగానే ఏమైపోయాడు? ఆయన సంకల్పం వచ్చేసింది ఆయనకి. ఏం సంకల్పం? ఇక్కడ సృష్టి స్థితి లయ సంహారం త్రియోదానం అనుగ్రహం చేయాలనుకున్నప్పుడు వెంటనే ఆయన కామేశ్వరుడిగా మారిపోయాడు. కామం అంటే కోరిక, కోరికకి ఈశ్వరుడిగా అయ్యాడు కాబట్టి కామేశ్వరుడు అయ్యాడు. శివుడే కామేశ్వరుడు అయ్యాడు కాబట్టి శివకామేశ్వరుడు అయ్యాడు. శివకామేశ్వరుడి యొక్క భార్య శివకామేశ్వరి. ఆ శివకామేశ్వరి ఎక్కడుంది? ఆయన వాడిద్దరికి వివాహం చేశారు దేవతలంతా కలిసి, ఋషులంతా కలిసి. వివాహం చేయంగానే ఏమైపోయింది? వాళ్ళకి పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆమె ఆయన యొక్క అంకస్థానంలో కూర్చున్నమాట, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ దృశ్యాన్ని చెప్తున్నారు. ఇప్పుడు శివకామేశ్వర అంకస్థ అంటే అప్పుడు ఆమె కూర్చున్నారు, ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన ఎడమ తొడ మీద కూర్చున్నప్పుడు ఆమె శివకామేశ్వర అంకస్థ. స్థ అంటే ఉంది, అంకం అంటే తొడ. ఆ శివుని శివకామేశ్వరుని యొక్క తొడ మీద కూర్చున్నది ఆ శివకామేశ్వరి. అందుకనే తర్వాత పదం చెప్పేస్తున్నారు శివ. ఆమె పేరు శివ. ఎందుకు శివ అయింది? ఆయన శివుడైతే ఈమె శివ, ఆయన శర్వుడైతే ఈమె శర్వాణి. ఆయనకి ఏ పేర్లు ఉంటే అన్ని పేర్లు అమ్మవారికి ఉంటాయి. ఇప్పుడు ఆయన శివుడయ్యాడు, శివుడు కదా. లోకాతీతంగా ఉన్నప్పుడు, సర్వాతీతంగా ఉన్నప్పుడు, త్రిగుణాత్మకంగా ఉన్నప్పుడు, అతీతంగా ఉన్నప్పుడు ఆయన శివుడు కదా. అలాగే అమ్మవారు కూడా అంతే. ఆమె కూడా అక్కడి నుంచి వచ్చింది కదా. ఆమె కూడా
లోకాతీత, గుణాతీత, సర్వాతీత, అన్ని తీతలే, అన్నిటికీ అతీతమైంది ఆమె. కాబట్టి ఆమె కూడా శివ. కాకపోతే ఆయన శివుడు, శివ అంటే శివుడు, శివా అని దీర్ఘం ఇస్తే అమ్మవారు, అది అర్థం. కాబట్టి ఆమె ఏం చేస్తారు, ఆ శివుడు ఏం చేస్తాడు, మంగళం కలిగిస్తాడు. కాబట్టి ఈమె కూడా మనకు మంగళం కలిగిస్తుంది, మనకు అన్ని శుభాలు కలిగిస్తుంది. అటువంటి గొప్ప తల్లి ఆమె. ఇంకా శివ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ, వల్లభ అంటే ప్రియుడు లేదా భర్త. ఆమె ఆ భర్తను తన స్వాధీనంలో ఉంచుకుందట, తన అధీనంలో ఉంచుకుందట. కానీ ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఆమె ఆయనకు స్వాధీనమైందని, మళ్ళీ ఆమెకు ఆయన స్వాధీనం. అంటే ఇద్దరికి అభేదం, ఇద్దరు కలిసే ఉంటారు ఎప్పుడు. కాబట్టి ఆయన చెప్పింది ఆమె వింటుంది, ఆమె చెప్పింది ఆయన వింటాడు. ఇద్దరు ఒకరి ఒకరు అన్యోన్యమైన దాంపత్యము వాడిద్దరు. కాబట్టి స్వాధీన వల్లభ. ఈ విశ్వ సృష్టి రచనా విధానం చేయడానికి ఇద్దరు కలిసి సృష్టి చేస్తుంటారు. కాబట్టి ఇద్దరు కూడా చేసే కార్యక్రమాల్లో ఒకరి మాటకు ఒకరు గౌరవించుకుంటూ జీవిస్తారు. అంత గొప్ప దాంపత్యం ఆది దంపతులు వాళ్ళు. ఇప్పటికీ మనకు ఆది దంపతులుగా మన పెళ్ళిళ్ళలో ముందు వాళ్ళిద్దరికి పూజ చేయకుండా, గౌరీ పూజ చేయకుండా మనం పెళ్ళిళ్ళు చేసుకోం. ఎందుకు? ఆమె అసలైన ఆది ముత్తైదువ. అటువంటి ఆమెను మనం అనుసరిస్తే మనం కూడా అంత గొప్ప స్థితికి వెళ్తామని, ఆమె అనుగ్రహం పొందాలని మనం మొట్టమొదటి ఆమెకు పూజ చేస్తాం. కాబట్టి వాళ్ళిద్దరు ఒకరికి ఒకరు, ఒకరి మాటకు ఒకరు గౌరవించుకుంటూ స్వాధీన వల్లభ. ఆమె యొక్క ప్రియుడు ఆమె చెప్పిన మాట వింటాడు, అనుసరించిపోతాడు. ఈమె కూడా ఆయన అనుసరించిపోతుంది. ఇది చెప్పడమే ఈ పదంలో ఉండే విశేషాంశం. కాబట్టి మనకి ఈ శ్లోకం ద్వారా మనకేం తెలుస్తుంది, విశ్వమంతా వ్యాపించిన తల్లి సర్వారుణ. ఆమె వచ్చి ఆమెకి ఎటువంటి దోషాలు లేవు, మరియు ఆమె సర్వ అలంకారాలు చేసుకోండి అంటే రూపం చూపిస్తున్నారు. చేసుకున్న ఆమె తన భర్తను శివకామేశ్వరుని పెళ్లి చేసుకొని ఆమె పట్టాభిషేకం చేసుకొని ఆయన ఒళ్ళో కూర్చుంది. అటువంటి ఆమె కూడా శివ, మంగళం కలిగించే ఆమె. మరియు ఆ భర్తను అనుసరించి భర్తను స్వాధీనంలో ఉంచుకున్న ఆమె అని మనకు పూర్తి విషయం. ఇప్పుడు మనకు చదివేటప్పుడు ఈ భావం పోతుంది. ఎంత బాగా మనకు ఆ భావం పోతే, చదివేటప్పుడు ఆ భావం స్ఫురిస్తే మనం ధన్యులం. అమ్మవారికి నామపారాయణ ప్రీత. నామపారాయణం చేయాలి. ఎప్పుడు? అర్థం తెలుసుకొని చేస్తేనే ఆమెకి ఇష్టం. ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ, ఓహో అమ్మా ఇట్లా ఉన్నావా నువ్వు అనుకుంటూ మనం చదువుతూ ఉంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకనే నామపారాయణ ప్రీత అనే పదం కూడా మళ్ళీ మనకు వస్తుంది. ఇది ఈ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం ఈరోజు 26వ భాగంలో 21వ శ్లోకం గురించి తెలుసుకున్నాం.